this all these are a part and parcel of stepping stones to success అని అనుకోవాలి. బికాజ్ నాట్ జస్ట్ అ రియాలిటీ షో, ఇన్ రియాలిటీ ఆల్సో ఒక సాంగ్ పాడితేనే నెక్స్ట్ డే ఉంటుందో లేదో తెలియదు. ఉద్యోగంలో కూడా నెక్స్ట్ డే ఎలా ఉంటుందో మనకు తెలియదు. సో చాలా హార్డ్షిప్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. వాటిని ఏ విషయానికి ఎంత సీరియస్నెస్ మనకి ఇవ్వాలి అనేది మనం ఆలోచించుకోవాలి. లెట్స్ నాట్ అంతంత అంటే అదంతా పెద్ద దాన్ని వేలెత్తి చూపేంత నాకు అంటే అనిపించట్లేదు అప్పుడే. అండ్ I've known ETV and I've known పార్థతీగా టీమ్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. ఒకళ్ళకి బ్యాడ్ జరగాలి అని అయితే వాళ్ళు ఏమి చేసేంత క్రూరులైతే కాదు. మేబీ ఒకళ్ళకి మంచి జరగాలి, వీళ్ళకి ఈ పాట సూట్ అవుతుంది, వీళ్ళకి ఈ పాట చాలా బాగా పాడుతుంది, ఈ పాట పాడితే ఆడియన్స్కి నచ్చుతుంది అని ఆలోచించుంటారేమో. కానీ వీళ్ళకి బ్యాడ్ అవ్వాలి, వీళ్ళు ఎలిమినేట్ అయిపోవడానికి ఈ పాట ఇవ్వాలని అయితే అనుకుని ఉండారని నేను గట్టిగా నమ్ముతున్నాను విత్ ద ఎక్స్పీరియన్సెస్ ఐ హ్యావ్. అండ్ ఇకపోతే జడ్జెస్ గురించి వస్తే సునీత గారు కానీ, కీరవాణి గారు కానీ, చంద్రబోస్ గారు కానీ ఒకళ్ళ ఓటమిని ఎంజాయ్ చేసే రకం అయితే కాదు. అదైతే నేను నమ్ముతాను. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్టేజ్కి వచ్చారు. సో డెఫినెట్లీ మేబీ ఆ టైంలో ఒకళ్ళు పాడిన పాట నచ్చకపోయి ఉండనంత మాత్రాన వాళ్ళకి ఆ పర్సన్ అంటే ఇష్టం లేకపోవడం, ఇష్టం ఉండడం అనేది ఉండదని నేను అనుకుంటున్నాను. కానీ మనమున్న పొజిషన్లో ఇప్పుడు ఒక కంటెస్టెంట్ యాంగిల్లో చూస్తే చిన్న కామెంట్ కూడా చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది, చిన్న కాంప్లిమెంట్ కూడా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. సో అంతా ఇప్పుడు వీఆర్ నాట్ ద మెయిన్ క్యారెక్టర్స్ ఆఫ్ అదర్స్ లైఫ్. సో వాళ్ళు ఒక కామెంట్ ఇచ్చినంత మాత్రాన మనల్ని గుచ్చాలి అని అనుకోవాలని లేదు. సో ఇది నేను